హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నసరుద్దీన్ ఎంకా, మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఈరోజు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి ఏమనుకుంటున్నారు? ఇయర్ ఫోన్స్. నార్మల్ ఇయర్ ఫోన్స్ కదండి, ఓపెన్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఇది వచ్చేసి ఏంటంటే ఇది జేబీఎల్ది నార్మల్ ఇయర్ ఫోన్స్ అనమాట. చూడండి, ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే యాక్చువల్ ప్రోడక్ట్ ఇది కాదు, మీకు చెప్తాను ఏంటనేది. మనం అన్బాక్సింగ్ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి, ఎన్జీ ఇయర్సేఫ్ లైట్. ఎన్జీ ఇయర్సేఫ్ లైట్ ఓపెన్ ఇయర్ బ్లూటూత్ హెడ్ఫోన్. దీంట్లో స్పెషల్ ఏంటి, అసలు ఇది వర్తా కాదా, దీని ప్రైస్ ఎంత మొత్తం చూద్దాం. ఇది వచ్చేసి యాక్చువల్ ప్రైస్ 2000 చూపించింది మనకు అమెజాన్లో, దాంట్లో కానీ 250 ఎంతో కూపన్ ఏదో ఉంటుంది. అసలు ఏంటి స్పెషాలిటీ దీనికి, జేబీఎల్ది, దీనికి ఇయర్ సేఫ్ అని ఏంటి స్పెషల్, అది మొత్తం ఒకసారి చూద్దాం. ముందు బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఏమైనా కమెంట్లో ఉంటే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. ఇదండి మెయిన్ బాక్స్. ప్యాకేజింగ్ మొత్తం బాగుందన్నమాట. బ్రాండింగ్ అయితే ఉంది ఇక్కడ, ఎన్జీ ఇయర్ సేఫ్ ఓపెన్ ఇయర్, ఎన్జీ ఇయర్ సేఫ్ లైట్ ఓపెన్ ఇయర్ బ్లూటూత్ హెడ్ఫోన్స్. మెయిన్గా ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఓపెన్ ఇయర్ డిజైన్, టైప్ సి ఛార్జింగ్, ఫ్లెక్సిబుల్ ఇయర్ హుక్, వర్కింగ్ టైం 12 అవర్స్, బ్యాటరీ 180 mAh, ఛార్జింగ్ టైం 1 అవర్, బ్లూటూత్ 5.2, డ్యూయల్ పేరింగ్, ఎయిర్ కండక్షన్ టెక్నాలజీ ఫర్ సేఫ్ హియరింగ్, లిజన్ టు మ్యూజిక్ అండ్ వర్డ్ సైమల్టేనియస్లీ. అబ్బా, అంటే పాటలు వినొచ్చు, పక్కన మనకి ఏదైతే సౌండ్స్ ఉన్నాయో అవి కూడా వినొచ్చు. ఓకే. ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడనేది. నేను ఈ వీడియో చేస్తుందేమో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్, ఇది మ్యానుఫ్యాక్చర్ అయింది ఏప్రిల్ 2025. ఓకే, గుడ్. ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇది యాక్చువల్గా మేడ్ ఇన్ ఇండియా కాదు, ఇది మేడ్ ఇన్ చైనా. కాకపోతే ఏంటంటే ఇంపార్టెంట్ మార్కెట్ అయిపోయి అని చెప్పి ఇది ఇండియాలోనే, గుజరాత్లో ఉందన్నమాట. ఓకే, సౌండింగ్ ఎంజాయ్ చేయండి. బాగుంది, చూద్దాం. Dolby Atmos. This video is surrounded by 7.1 Dolby surround text. Peak male happiness. Okay, next. డబ్బా, 100% క్యాష్ బ్యాక్ అంట. సారీ, 100 రూపీస్ క్యాష్ బ్యాక్, 100% కాదు. 100% క్యాష్ బ్యాక్ ఇస్తే ఇంక కంపెనీ మూసుకోవడమే. టైప్ సి కేబుల్, ఇంకా ఎందుకు, మొబైల్స్ ఉన్నాయి అవే వాడతాం ఇక. ఇదండి మన ఇయర్ ఫోన్. కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. ఇవి మనం చూసినట్లయితే ఇవి ఏంటంటే చూడండి, డిఫరెన్స్ తెలిసిందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మెయిన్ డిఫరెన్స్ ఇది చూడండి.
ఇది ఏంటంటే ఇన్ ఇయర్లోకి ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, ఇది అలా కాదు, మొత్తం ఇయర్లోకి వెళ్ళదు. ఇదేంటంటే బయటే ఉంటుంది. ఇక్కడ ముందు మనం ఏముందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇయర్ సేఫ్ ఎన్జీ అని లోగో అయితే ఉంది, బ్రాండింగ్ది. ఈ డిజైన్ చూడండి, కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. ఇది ఇయర్ లోపలికి వెళ్ళదు, అవుట్ సైడే ఉంటుంది. సో మెయిన్ బెస్ట్ ఇదనమాట. ఇంకా చూసుకుంటే లైట్గా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే ఉంది చూడండి, లైట్గా. ఇది చూసుకున్నట్లయితే కాస్త ఇలా చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంది. చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఏమైనా రాసారా? గట్టిగానే ఉంది, ఏం పర్లేదు. ఇక్కడ ఎల్, ఇక్కడ ఆర్ అని ఉంది, అంటే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఇక్కడ మనకైతే బటన్స్ ఇచ్చారు. నేను ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒకటి ఉంది ఇక్కడ. తర్వాత ఒకటి వాల్యూమ్ అప్ అండ్ డౌన్. ఇంకేమున్నాయి? ఇంకవే మెయిన్. ఇది చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ స్పీకరు ఇక్కడ ఇచ్చారు. లోపల వైపుకి అంటే కొద్దిగా ఎయిర్ మీద ఎక్కువ ప్రెషర్ ఏం పడదు. చూద్దాం, ఒకసారి పాట అయితే వింటాను, విని చెప్తాను ఎలా ఉందో. ముందు అసలు ఎలా ఉందో కంఫర్ట్ చూద్దాం. ముందుగా అసలు దీన్ని ఎలా పేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు అసలు టర్న్ ఆన్ చేయాలంటే ప్లస్ బటన్ ఏదైతే ఉందో 3 సెకండ్స్ ఆన్ చేయాలి. పవర్ ఆఫ్ చేయడానికి 5 సెకండ్స్. బ్లూటూత్ కనెక్షన్ వచ్చేసి ఎన్జీ ఇయర్ సేఫ్ లైట్ ఉంటుంది. ఓకే, ఆన్సర్ హ్యాంగ్ ఏమో ప్లస్ బటను, రిజెక్ట్ ఏమో డబుల్ క్లిక్ ప్లస్ బటను. క్లిక్ ద బటన్ ప్లస్ వన్స్, ప్లే మ్యూజిక్, ప్రీవియస్ నెక్స్ట్కి ప్లస్ మైనస్. ఓకే, తర్వాత చూసుకుంటే వాల్యూమ్ అప్ బటను, యాక్టివేట్ వాయిస్ కమాండ్, లో బ్యాటరీ, రిజిస్టర్ ఫ్యాక్టరీ. ఓకే, దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే డ్యూయల్ పేరింగ్, అంటే కనెక్ట్ ద హెడ్సెట్ విత్ డివైస్ 1. 2 డివైస్ని పేర్ చేసుకోవచ్చు. ఇంకా త్వరకి ఇది నెంబరు, ఓపెన్ ఎయిర్ వైర్లెస్ హెడ్ఫోన్స్. మీకు నచ్చితే చూడండి, ట్రై చేయండి. ఇది బాగుంది, అంటే కొద్దిగా కంఫర్ట్గానే అనిపిస్తుంది నాకు. చెవుల మీద ఎక్కువ ప్రెషర్ ఏం పడలేదు, క్యాజువల్గా బాగుంది. నాకైతే బాగానే ఉంది అనిపిస్తుంది. ఓకే, ఇది కూడా నార్మల్గా ఇలా వేలాడకుండా వెనకాలే ఫిట్గా ఇదైతే ఉంది, బాగుంది లుక్. కంఫర్ట్గా అయితే అనిపిస్తుంది. పాటలు అయితే విన్నాను, బాగుంది. అంటే ఇవేంటంటే డైరెక్ట్గా చెవుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి చెవులకి ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దీనికంటే తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే లోపలికి వెళ్ళట్లేదు. జస్ట్ మొత్తం దీని మీద కాకుండా, చెవుల లోపల కాకుండా బయట నుంచి సౌండ్ వస్తుంది నార్మల్గా వినేటట్టు. అలా చెప్పి ఇవి కూడా 100% సేఫ్ అంటే నేనైతే ఏం చెప్పలేను. నేను ఎప్పుడైనా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవరే వాడేది. ఎక్కువ లాంగ్ టర్మ్ అయితే ఏ ఇయర్ ఫోన్ కూడా వాడద్దు. మీరు ₹1,00,000 పెట్టి కొన్నా కానీ, ₹100 కొన్నా కానీ, ఎక్కువసేపు ఇయర్ ఫోన్లో పాటలు కానీ వినడం, వీడియోలు చూడటం, అంటే వీడియోలు దీంట్లో చూడడం, యూట్యూబ్లో కానీ మొబైల్లో కానీ చూస్తూ, అదే మొబైల్లో యూట్యూబ్లో చూస్తూ దీంతో వింటాం కదా, అలా అసలు ఏది చేయొద్దు. చెవులకి కానీ కళ్ళకి కానీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు. మెయిన్గా ఇదైతే బాగుంది. ఇది ₹2,000 ఆఫర్లో తక్కువకే వస్తుంది. దానికి వర్తా అంటే ఐ విల్ సే వర్త్ ఇట్. లుక్ కూడా బాగానే ఉంది, గ్రిప్ కూడా బాగానే ఉంది. ఇక్కడ మనకి బటన్స్ ఏదైతే అన్నీ ఉన్నాయన్నమాట. ఇటువైపు లేదు, ఎటుంది కాస్త టైం పడుద్ది అలవాటు చేసుకోవడానికి. ఎటువైపు ఉన్నాయి బటన్, ఇదిగో ఇటువైపు ఉంది, అంటే మనకు రైట్ సైడే ఇచ్చారనమాట.
సో బాగానే ఉంది, కాకపోతే ఎక్కువసేపు ఏదైనా వాడకూడదు, లిమిట్లో వాడితే ఏదైనా మంచిది. నా ఒపీనియన్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ప్రైస్కి అంటే మీ దగ్గర డబ్బులు ఉంటే కాస్త సింపుల్ అండి. నేను ఎగ్జాక్ట్గా అప్రాప్రియేట్గా కరెక్ట్ టైం అని చెప్పట్లేదు, కానీ నార్మల్గా ఇలాంటి ఇయర్ ఫోన్స్ చెవి లోపలికి వెళ్ళేది ఇయర్ ఫోన్స్ వల్ల మనకి ఒక గంటకి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 50% ఇబ్బంది అయితే, ఇలాంటివి వాడితే ఒక 3 అవర్స్కు 4 అవర్స్కు ఇబ్బంది అవుతుంది అని అంచనా ప్రకారం నేను చెప్తున్నాను. దీనివల్ల కూడా ప్రాబ్లమే, అవసరం ఉంటే తప్ప ఏది వాడద్దు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది. నార్మల్గా మనం పాటలు వినడానికి ఇదైతే సూపరు. నాకైతే బాగా నచ్చింది ఇది. ఛార్జింగ్ టైం కూడా తక్కువే, చాలాసేపు వస్తుంది. 12 అవర్స్ వన్ ఫుల్ ఛార్జ్ చేస్తే ఉంది. బ్లూటూత్ 5.2 ప్లస్ డ్యూయల్ పేరింగ్. సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది, మంచిగా వినిపిస్తుంది, కంఫర్ట్గా ఉంది, ఇబ్బంది అయితే లేదు, తొందరగా కూడా కనెక్ట్ అయ్యింది. సో ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మొహమ్మద్ నసరుద్దీన్ ఎంకామ్. మీరు చూస్తున్నారు నసరు, చూడండి, చూస్తూనే ఉండండి.